2019 నుంచి 24 వరకు ఆగిపోయినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం, మళ్ళీ యాంత్రీకరణ ప్రవేశపెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు 90% సబ్సిడీతో మళ్ళీ స్ప్రింక్లర్లు, డ్రిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మళ్ళీ ఏదైతే ఇన్సూరెన్స్ కూడా మంచి కార్యక్రమం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక 2% రైతు కాంట్రిబ్యూషన్ తీసుకుని బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం ఉంటే ఉచిత పంటల బీమా అని చెప్పి మొత్తం స్కీమ్ అంతా ఎత్తేసారు. మళ్ళీ పాత విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి మరి పంటల బీమా కార్యక్రమం తీసుకుంటున్నాం. అయినా వాళ్ళ గురించి కాదు, మన రైతు ప్రభుత్వం తప్పనిసరిగా రైతుకు మేలు చేయాలి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మళ్ళీ అన్ని కార్యక్రమాలు 1640 కోట్లు బకాయిలు తీర్చాం. ధాన్యం కొంటే 24 గంటల లోపే రైతుల అకౌంట్లో డబ్బులేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నాను, అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే 3 సందర్భాల్లో వేయడానికి నిర్ణయం చేశామని చెప్పి మీ ద్వారా రైతులకి ప్రజలకి తెలియజేస్తున్నాను.